రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా 6-7 గంటల మధ్య ఇది చల్లితే చాలండి. లక్ష్మీదేవి ఇంట్లోకొస్తుంది. అలానే కాకుండా ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కష్టాలన్నిటిని కూడా తీర్చేసి మనకి చక్కని యోగాన్ని ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువలన ఏంటంటే మర్చిపోకుండా చక్కగా గుమ్మం దగ్గర ఇది చల్లండి. అలా చల్లడం వలన అద్భుత ఫలితాలొస్తాయి. శుక్రవారం ఎవరైతే గుమ్మం దగ్గర ఇలా చల్లుతారో వారి జీవితం మారిపోతుంది. కష్టాలన్నీ తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి మన పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం శుక్రవారం తిథి రోజున గుమ్మం దగ్గర 6-7 గంటల మధ్యలో ఇది చల్లడం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి ఆకర్షించబడటం, రావడం, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా పండితులు, శాస్త్రాలు చెప్తున్నాయండి. మనం గుమ్మం దగ్గర ఏం చల్లాలి, ఏం చల్లితే శుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందామండి. మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియోని క్లియర్గా వింటే మీకు మొత్తం అర్థమవుతుందండి. ఇంకా ఏంటంటే శుక్రవారం రోజు కొన్ని నియమాలను ఆచరిస్తూ, పాటిస్తూ గుమ్మం దగ్గర ఇది చల్లినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది. అందరూ కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు, అమ్మవారి అనుగ్రహం అమ్మ కరుణించట్లేదు, కృపా కటాక్షాలు లేవు అని చెప్పి బాధపడుతుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అంటే ఐశ్వర్యం, డబ్బు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అదే అమ్మవారి అనుగ్రహం కనుక మనకి తక్కువగా ఉన్నట్లయితే మనం చాలా రకాలుగా కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటామండి. ఎంత సంపాదించినా, కష్టపడినా కూడా అది వేస్ట్‌గానే పోతుందని చెప్పవచ్చు. అందువలన ఏంటంటే చక్కగా సంపాదన పెరగాలన్నా, సంపాదన చక్కగా ఉండాలి అన్నా సరే ఈ పని శుక్రవారం చేయండి. ఇలా చల్లడం వల్ల ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. గుమ్మాన్ని పూజించడం హిందూ సాంప్రదాయంలో అంటే ఇప్పటి నుంచి కాదండి, పూర్వకాలం నుంచి కూడా పూజించడం అనేది జరుగుతుంది. గుమ్మం దగ్గర గడప పూజ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం. ముఖ్యంగా శుక్రవారం ఏంటంటే లేని వాళ్ళు, ఎంత లేని వాళ్ళైనా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటారు. గుమ్మం మీద ముగ్గు వేయడం, వాకిట్లో ముగ్గు వేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. అలా చేయడం వలన లక్ష్మీదేవి ఆ ఇంటిని నచ్చుతుందని, మెచ్చుతుంది అని అంటుంటారు. కాబట్టి మీ ఇంట్లో కష్టాలు, సమస్యలు తొలగిపోయి మంచి జరగాలి అన్నా సరే గుమ్మం దగ్గర ఇది చల్లుకొని చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి. మనం ఏంటంటే ఇంట్లో ఏదైనా సరే చెడు ఉంది అంటే చెడు వెళ్ళిపోవడానికి కూడా పరిహారం సిద్ధిస్తుంది. అలానే చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వెళ్ళిపోవడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇంటిపైన మన కష్టాలన్నీ తొలగిపోయి చక్కని యోగం కలగడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే మనకి ప్రధాన ద్వారంగానే అన్నీ ప్రవేశిస్తుంటాయి కదా. చెడు కానీ మంచి కానీ సింహద్వారం నుంచి ప్రవేశిస్తాయి. అందువలన గుమ్మం దగ్గర మనం ఇది చల్లుకుంటే ఎలాంటి చెడు రాదు, చెడు ఆకర్షించబడదు. అలానే కాకుండా ఏంటంటే మంచి మనకి కలుగుతుందండి. అలానే ఏంటంటే మనకి మంచి జరుగుతుందని చెప్పి పురాణాల్లో చెప్తున్నారు. అందువలన ఏంటంటే గుమ్మం దగ్గర ఇలా ఖచ్చితంగా చల్లండి. ఇక అలానే కాకుండా ఏంటంటే ఇంటి సింహద్వారం దగ్గర ఎప్పుడూ తొక్కకూడదండి. ఇంటి గడప పైన ఎప్పుడూ కాళ్ళు పెట్టకూడదు. ఆడవారు ముఖ్యంగా ఎవ్వరూ కూడా గడపని తొక్కకూడదు. అలానే కాకుండా గుమ్మం పైన కూర్చుని అన్నం తినడం, గుమ్మడం పైన చీపిరితో ఓడవడం, గుమ్మం ఎక్కి నుంచోవడం, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే గుమ్మం దాటకుండా గుమ్మం పైనుంచి ఎవరికైనా ఏదైనా ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు. ఇలా చేస్తే ఏంటంటే ఇంట్లో ఐశ్వర్యం తొలగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలు ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి. మనకి గుర్తున్న మనం చేయం. ఇలాంటి నియమాలను ఆచరించి చూడండి. గుమ్మం విషయంలో కొన్ని ఆచారాలు పాటిస్తూ విధి విధానాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావడం, సంతోషించడం, మనం చాలా వరకు కూడా మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వడం, మనం కూడా లక్ష్మీదేవిని పూజించడం ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఇలాంటి నియమాలు పాటించడం వలన మనకి ఆ లక్ష్మీదేవి అడిగింది ఇస్తుంది, మనం కోరుకున్నది కూడా మన సొంతం అవుతుందండి. కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి. గుమ్మం పైన ఎప్పుడూ కూడా కూర్చోవద్దు. అలా కూర్చుంటే చాలా వరకు కూడా దరిద్రానికి దారితీస్తుందండి ఆ ఇల్లు. అలానే కాకుండా గుమ్మం పైన తలపెట్టి పడుకోవడం ఇంకా దానంత దరిద్రం అనేది ఉండదండి అని శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువలన ఇలాంటి నియమాలను పాటించండి. మన ఇంటిలోంచి ఏదైనా సరే వస్తువును వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఇంట్లోంచి ఏది ఇవ్వకూడదు, బయటకు వచ్చి ఇవ్వాలి. ఏదైనా సరే తీసుకున్నా బయట నుంచి అది తీసుకోవాలి. ఎలా చేయండి. అంతేకాని గుమ్మం దగ్గర నుంచి ఏది కూడా ఇవ్వకండి. ఇంకా ఏంటంటే రేపు శుక్రవారం కదా,
గుమ్మం దగ్గర ఇది చల్లాలని చెప్పాం కదా, చూస్తున్నారు కదా, ఈ వస్తువులు కావాలి. ఇది గుమ్మం దగ్గర చల్లడం వల్ల ఏంటంటే నరకన్ను చెడుకన్నుతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంటి పరంగా బ్రహ్మాండంగా కలిసి వచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. ముందుగా ఏంటంటే గాజు గ్లాసులో వాటర్ తీసుకోవాలి. నీళ్ళ బదులు పాలు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో 5-6 చుక్కల అత్తరు లేకపోతే రోజ్ వాటర్ యూస్ చేయండి. చిటికెడు కుంకుమ, పచ్చ కర్పూరము లేకపోతే నార్మల్ కర్పూరం కానీ, గంధం కానీ, ఇవన్నీ కొన్ని నీటిని తీసుకుని అందులో కలుపుకొని చక్కగా గుమ్మం పైన చల్లండి. ఇలా చల్లడం వల్ల ఏంటంటే మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినా వారి ద్వారా మనకి ఇంట్లో ప్రవేశించే చెడు శక్తి కానీ, చెడు ఇబ్బంది కానీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే మన ద్వారా మన ఇంటిలోనికి చెడు గుమ్మం దాటి ఇంటిలోకి వస్తే దాన్ని కూడా వెళ్ళగొట్టడానికి ఉపయోగపడుతుంది. విపరీతంగా నరకన్న ఉన్నా కూడా అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం గాజు గ్లాసులో కొద్దిగా వాటర్ తీసుకుని 5-6 చుక్కల రోజ్ వాటర్ లేకపోతే నీళ్ళ బదులు పాలు కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టం. నీళ్ళు కానీ పాలు కానీ తీసుకోండి. అది తీసుకుని 5-6 చుక్కల రోజ్ వాటర్, చిటికెడు కుంకుమ, పసుపు, కర్పూరము చిటికెడు వేసుకుని చక్కగా కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే గుమ్మం పైన చల్లండి. ఇక 2 గుమ్మాలు ఉంటే 2 గుమ్మాల పైన చేయండి. 3 గుమ్మాలు ఉంటే 3 గుమ్మాల దగ్గర చల్లండి. తలుపుల పైన చల్లుకుంటూ కూడా చల్లుకోవచ్చండి. అలానే కాకుండా మూలలో కూడా చిలకరించుకోండి. గుమ్మం పైన గోడల దగ్గర కూడా చల్లుకోవచ్చు. కానీ మరి ఇవన్నీ కూడా వేసాం కాబట్టి గోడల పైన మరకలు పడుకోకుండా చిన్నగా చిలకరించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చేసినట్లయితే మన ఇంట్లో ఉండి దరిద్రం వెళ్ళిపోతుంది, చక్కని యోగం ప్రాప్తిస్తుంది. చాలా వరకు కూడా మన ఇంటి పైన వేడుస్తూ ఉంటారు కదా, దిష్టి పెట్టడం, ఏడవడం, మనం బాగుంటే చూసి ఓర్వలేని వారు, దానికి తోడు మనకి ఏదేదో చేసేసి పంపిస్తూ ఉంటారు కదా, మనం అంటే గిట్టిన వారు. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి మంచి పరిహారం, ముఖ్యంగా దైవానుగ్రహం కలగడానికి, ఇల్లు దైవ నిలయంగా మారడానికి కూడా ఉపయోగపడే పరిహారం అండి. అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతం ఉంది కదా, ఇది శుక్రవారానికి చాలా అద్భుతమైన ఫలితం అని చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఏంటంటే ఈ సమయంలో ఇలా చల్లడం వల్ల మంచి జరుగుతుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే, ఎన్నిసార్లు చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నట్లయితే మనం నెలలో కనీసం 1-2 సార్లు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఉదయాన్నే చేస్తే పెద్దగా ఫలితం రాదండి. ఈవినింగ్ చేస్తేనే మనకి ఫలితాలు అనేవి మనం చూడగలుగుతాము, పొందగలుగుతాము. అందువల్ల ఏంటంటే మంచి సుఫలితం రావాలి, జీవితం మారాలి, ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చోవాలి, కావాల్సినంత సంపద మనకి ఇవ్వాలి అనుకునేవారు సాయంత్రం పూట ఖచ్చితంగా ఈ పని చేయండి. చేసిన తర్వాత తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మన ఇంటిలో ఉండేటువంటి చెడంతా వెళ్ళిపోతుంది. చెడు వెళ్ళిపోతే మనకి మంచి జరుగుతుంది కదా, మనతో లక్ష్మీదేవి ఉంటుంది. అందువలన ఈ విధంగా ఆచరించండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం ఏంటంటే చెప్పాం కదా కొన్ని నియమాలు ఆచరించాలని. గుమ్మం విషయంలో నియమాలను పాటించినప్పటికీ కూడా ఇంట్లో శుక్రవారం తిథి రోజున ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు, ఏడవకూడదు, శాపనార్థం పెట్టకూడదు, తల విరబోసుకు తిరగకూడదు. పద్ధతిగా చీర కట్టుకోకపోయినా పర్వాలేదు, డ్రెస్సులు వేసుకున్నా సరే కొంచెం మంచిగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకుని అమ్మవారిని పూజించి చక్కగా నిండుగా కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవి అలాంటి ఇంటిని ఇష్టపడుతుందండి. ఇల్లుని చూడు ఇల్లాలని చూడండి అంటారు కదా, ఇల్లు ఎంత అందంగా ఉంటుందో ఇంట్లో ఉండే ఇల్లాలు కూడా అంతే అందంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇలా ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం శపించడం వల్ల పిల్లల్ని కానీ ఎవరైనా చేయడం వలన కూడా మన ఇంట్లో శుక్రవారం స్త్రీ ఏడుస్తుందంటే ఇంటికి దరిద్రం అనేది ప్రారంభమైందని చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఏడవకుండా చక్కగా నియమాలను పాటిస్తూ భర్త సంపాదన పెరుగుతుంది, చక్కగా ఉంటుంది, మంచి యోగం కలుగుతుంది. విపరీతంగా ఏంటంటే ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. శుక్రవారం ఖచ్చితంగా ఇలాంటి నియమాలను ఆచరించినట్లయితే మన ఇంటి పైన నరకన్ను, చెడు దృష్టి ఇలాంటివి కూడా మనం పోగొట్టుకోవచ్చు. ఏంటంటే పెద్దగా మనం కష్టపడకపోయినా పర్వాలేదండి, మన దగ్గర కోట్ల ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మంది ఏడుపు మాత్రం ఉండకూడదు, పడకూడదు. అలా ఏడుపు లేకుండా చక్కగా బతికామంటే మనకు అదే 100 కోట్ల ఆస్తి అని చెప్పుకోదగ్గ విషయం. నరకన్ను ఉందనుకోండి, సంపాదించిందంతా కూడా హాస్పిటల్స్కి పెట్టడం. అలానే నరకన్ను వలన ఏంటంటే కొన్ని కుటుంబాలు కూడా కోల్పోయారని చెప్పుకోవచ్చండి. నరకన్ను అంత భయంకరమైందండి. నరకన్నుకు నల్ల రాయి సైతం బద్దలవుతుంది. నరకన్ను, నరదిష్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే
చాలా నాగుపాము కంటే కూడా ఎక్కువ అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎలాంటి నరదిష్టిని తొలగించుకోవటం అనేది ఈ పరిహారం చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నా, ఇబ్బందులు వస్తూ ఉన్న వాటన్నిటినీ కూడా అధిగమించాలంటే శుక్రవారం ఈ విధంగా ఒక చిన్నది చేయండి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవన్నీ మనందరికీ తెలుసు. ఇంట్లో అందరం పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ కర్పూరం బిళ్ళలకి ఏంటంటే చాలా చాలా శక్తి ఉంటుంది. ఇవి ఏం చేయాలంటే, శుక్రవారం తిథి రోజున కొన్ని పరిహారాలు పాటించినప్పటికీ కూడా ఒక 4 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. ఇది నైట్ టైం చేసుకోవాల్సిన పరిహారం అండి. ఉదయం మీరు చేసినా పెద్దగా అనుకూలించదు. ఏం చేయాలి అంటే, మనం చక్కగా వీలును బట్టి సాంబ్రాణి వేసుకునే పాత్ర ఉంటుంది కదా, అందులో 4 కర్పూరం బిళ్ళలు గుమ్మం దగ్గర వెలిగించుకుంటే మంచిది. ఒకవేళ అది కుదరని పక్షంలో ఏం చేయాలి అంటే, గుమ్మం దగ్గర కుడివైపునగా 2, ఎడమ వైపున 2 కర్పూరం వెలిగించే వదిలేయండి. అవి వెలిగి ఆరిపోతాయి. అలా వెలిగి ఆరిపోయినట్లయితే ఏంటంటే, ఇంట్లోకి ఏ చెడు శక్తి ప్రవేశించదు. ఇంట్లో మంచి శక్తి మాత్రమే వస్తుంది. చెడు శక్తి అనేది రాకుండా ఉండడానికి, అడ్డుపడడానికి కర్పూరం అనేది ఉపయోగపడుతుంది. అందువలన ఏంటంటే, ఇలా కూడా ఆచరించి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. 1కి 2 సార్లు చేయండి, ఫలితం వస్తుంది. ఒకసారి చేసేసి ఫలితం రాలేదు, పొందలేదు అని అనుకోకూడదండి. ఎప్పుడూ కూడా 1కి 2 సార్లు చేయడం వల్ల పరిహారం సిద్ధించి మంచి ఫలితాన్ని ఇచ్చి జీవితం మారుతుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. శాస్త్రాల్లో అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. ఇవి చల్లినా, ఈ కర్పూరం బిళ్ళలు కాల్చినా సరే, ఈ గుమ్మం దగ్గర మనం ఈ చల్లాలని చెప్పాం కదా, ఇవన్నీ కూడా మంచి పరిహారాలండి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, ఉండాలి, లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చోవాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి, చెడు కన్ను దిష్టి నుంచి బయటపడాలి, ఇంట్లోనికి చెడు రాకుండా ఉండాలి అనుకునే వారికి ఏంటంటే, ఈ పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాలకు చెప్తున్నాయి. కాబట్టి ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి, జీవితాన్ని మార్చుకోండి. ముఖ్యంగా శుక్రవారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా చక్కగా మనకి చెడు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువలన ఆచరించి మంచి ఫలితం పొందండి. పరిపూర్ణ నమ్మకంతో చేయండి, అంతా మంచి జరుగుతుంది. మంచి శుభ ఫలితాన్ని చూస్తారు. 1కి 2 సార్లు చేస్తే ఫలితం 100% ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.